ఏపీ రాజధానికి పోలవరానికి నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో కూటమి నేతలు పర్యటించారు. పోలవరానికి నిధులు కేటాయించిన ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తున్న ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానికి రుణపడి ఉంటామన్నారు. దేశ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపులను ఒకసారి మనం చవిచూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి కేటాయింపులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాల పాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడినటువంటి పరిస్థితి నుండి అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 15,000 కోట్ల విధ్వంసపు సంఖ్యల నుంచి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తాము. దానికి ఈరోజు చేయూతనిస్తూ 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్లో అనేక నిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసమైనా, పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా అభివర్ణించుకుంటున్న పోలవరం పూర్తి స్థాయిలో కేంద్రం నిర్మిస్తానని చెప్పడం, వివిధ రకాల కారిడార్లు ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అభివృద్ధిలో మహిళలు పాత్రని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలు బాలికల సంక్షేమం కోసం 3 లక్షల పైచిలకు కోట్లను మనకి దీంట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ వార్షిక బడ్జెట్లో. దాంట్లో మహిళలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన గుర్తింపుకి ఈరోజు మేము వారికి మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విధ్వంసపు సంఖ్యల నుంచి